స్వామి విషయంలో ఎవరు ఏ విధంగా కూడా యోచించనక్కర్లేదు. Nobody need to think or get worried about స్వామికి ఎట్టి ప్రమాదాలు కూడా ఉండవు. Bhagavan will never face any danger any time. ఎన్ని రకమైనటువంటి కష్టములు వచ్చినా కానీ తట్టుకొని నెట్టుకొని వచ్చేటట్టున్నాడు స్వామి. Swami Bhagavan will proceed forward, will resist. ఎవరు బాధపడనక్కర్లేదు. Nobody need to feel ఎవరు bad. కష్టపడనక్కర్లేదు. Nobody need to feel స్వామి bad. దీన్ని అన్ని సాధించుకుంటూ వస్తాడు. Bhagavan will achieve everything. ఏదో లౌకికమైనటువంటి యొక్క దేహంతో లౌకికమైనటువంటి ఆహారంతో కొన్ని మార్పులు జరగవచ్చును. There will be certain changes because of the physical body. తాత్కాలికమైనటువంటివే కానీ శాశ్వతమైనవి కాదు. They are merely temporary. None of them are permanent. కనుక స్వామి ఎప్పటికీ ధైర్యంగా ఉంటామని మిమ్మల్ని ఆశిస్తున్నాను. Bhagavan wants you to be always courageous. ఇప్పుడు నేను ఏ విధంగా అయినానంటే దీనికి ఏది ఔషధము? Bhagavan is in this form today. What is the medicine that he has taken? కానీ నా మెడిసిన్ భక్తులు చేసిన ప్రార్థనే నా యొక్క మెడిసిన్. The medicine that Bhagavan has taken is the devotion of the devotees. ఈ ఒక్క నెల కూడాను మెడ్రాస్ కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ముంబై కానీ ఎన్ని రకమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి. During this period, you find the steadfastness and devotion on the rise, ever increasing in cities like Hyderabad, Bangalore and Bombay. నామస్మరణలు, At every residence, Namasmarana, కొన్ని యజ్ఞాలు, Yajnas, కొన్ని తపస్సులు, Tapas, penance, కొన్ని విధమైనటువంటి యొక్క సాధనలు, and spiritual practice. ఇవన్నీ అధికంగా చేసుకుంటూ వచ్చారు. They were increasing day by day. వారు చేసినటువంటి యొక్క ప్రార్థనా ఫలమే నేను ఈనాడు మీ దగ్గర నిల్చుకొని మాట్లాడడానికి వీలైంది. Bhagavan is here in our midst, standing in response to the fervent prayer of devotees. నేను దేహంలో బాధలు కావాలని నేను కోరలేదు, పోవాలని నేను ఆశించలేదు. Bhagavan never wanted the difficulty, nor ever wanted to get over it. ఆశించింది మీరే, కానీ మీరు ఆశించిన వారు మీరే కాపాడుకుంటూ వచ్చారు. In fact, we had high hopes, and we had to see that our hopes are ఈ fulfilled. దేహం నాది కాదు. This body is not ఈ Bhagavan. దేహం మీదే. Bhagavan's body belongs to you. మీ దేహాన్ని మీరు చూసుకోవాల్సిందే. You have to take care of your body. నేను దేహం కాదు, దేహిని. Bhagavan is not the body, but is the దేహం indweller. పాంచభౌతికము. Body is full of sense. దేహం కూలక తప్పదు ఎప్పుడు. It's bound to fall. దేహి నిరామయుండు. Indweller is permanent. నడిపింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. The indweller has no birth nor the end, neither liberation nor bondage. దేహియే దేవదేవుడు. This indweller is మదిని God, గమనింపక ఆత్మరూపుడై. and is in the very form of the Supreme Self. ఆత్మకు ఎట్టి చావు పుట్టుకలు లేవు. The Supreme Self ఎట్టి has బాధలు ఎట్టి కష్టములు లేవు. Supreme Self neither has a beginning nor an చెప్తే end. మీరు నమ్మలేము, కానీ You may not be able to believe. ఇక్కడ తగిలినటువంటి బాధ డాక్టర్స్ చాలా బాగా చూశారు. Doctors know pretty well the kind of suffering. ఇది జరిగినటువంటిది ఎవరే గాని ఇంకొక సంవత్సరం 3 ఏళ్ళైనా కూడా నడచడానికి వీలు కాదు. It is not possible to walk even if one takes year or 3. రెండిటికి జాయింట్ గా ఉన్నటువంటి ఒక బాల్ ఉంటుంటది. బాల్ ముక్కలైపోయింది. The ball that is a joint over there is broken into 3 pieces. దీనికి ఏమైనా తర్బీజ్ చేస్తామనుకుంటే కండలు లేవు. Well, in fact, there's no muscle to unite them. దానికి ఎముకలు చూస్తే నా ఎముకలు చాలా వజ్రాలుగా ఉంటుంది. And Bhagavan's bone is very strong like a దాన్ని diamond. ఏమాత్రం కూడా కొట్టి అతికించడానికి వీలు కాదు. It's not possible to break and connect. అటువంటి కఠినమైనటువంటి యొక్క రక్తము నా యొక్క బేరు. That is the strong bone of Bhagavan. కట్టేందుకు వీలు కాకుండా రాడ్ వేసి దీన్ని ఏదో చేసి పెట్టారు. As it is not possible to do other way, they have placed the rod and then did surgery. ఈ విధంగా చేసిన వారు బయటకు ఎప్పటికైనా కూడా ఒక 10 సంవత్సరాలైనా కూడా చక్కగా నడచలేరు. With this sort of surgery, it is not possible for anybody even to walk in a normal way after 10 years. దీన్నంతా లెక్క చేయకుండా Bhagavan is not ఈ bothered. దేహాన్ని రక్షించుకునే నిమిత్తము డాక్టర్స్ ఏమేమో చేశారు. To protect the body of Bhagavan, doctors did a lot. ఇది వాళ్ళ డ్యూటీ. It's their duty. అంతేగాని ఇది నేను దీనిపైన ఏమాత్రం ఆశ పెట్టుకోలేదు. Bhagavan did not think of his body at all. అందుకోసమనే నా ఆదర్శాన్ని మీకు అందించిన నిమిత్తమై దేహాభిమానం క్రమక్రమేణగా చల్లజేసుకోండి. This is the message of Bhagavan. Cut short your body attachment. ఇప్పుడు కాదు, నేను 2 సంవత్సరాల నుంచి కూడా ఈ బోధనలు చేస్తూనే వచ్చాను. Bhagavan has been teaching us for the last 2 years. దేహాభిమానం దినదినంగా తగ్గించుకుంటూ రావాలి. Reduce your body attachment. ఆత్మాభిమానం పెంచుకుంటూ పోవాలి. Be attached to the self. మీరు ఆత్మస్వరూపులే కానీ దేహస్వరూపులు కాదు. You are the very personification of the self, not physical. దేహం వస్తుంటాయి, పోతుంటాయి. Bodies come and go. ఇవన్నీ ఎన్ని రకమైనటువంటి బాధలు కలిగినప్పటికీ దేహానికి కలుగుతాయి కానీ ఆత్మకు కలగవు. All the difficulties come to the body, but not Atma the self. కాలు కదిలించడానికి వీలు లేదు.
It's not possible to put a single step. కదిలిస్తే షాక్ మాదిరి అయిపోయింది, అంత బాధ కలుగుతూ వచ్చింది. It will be a feeling of a shock when once నేను డాక్టర్స్ చెప్పాను, Bhagavan told అయ్యా doctor, మీరు ఆపరేషన్ చేస్తున్నారు, you are doing operation. దీనికి ఏమేమో కొత్త నూతనమైనటువంటివన్నీ కల్పిస్తున్నారు, You are just joining many new ఇది మీ material. పని, ఇది నాది కాదు. That your duty is. ఈ దేహం నాది కాదు, This body is not ఇది mine. నాది కాదు అనేటువంటి త్యాగం పూనుకున్నటువంటి వాడికి ఎట్టి బాధలు కలగవు. The one who has a feeling that this is not mine will never face any problem. అందరికీ తెలుసును, You all know. స్వామికి కొన్ని దినముల నుంచి ఆరోగ్యం సరిలేదు అని అనుగ్రహించుకుంటుంటారు. You have been thinking that Swami's health is not good for the last couple of days. మై హెల్త్ ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను హెల్త్ అనేటువంటి దేహానికి సంబంధించిన వాడు కాదు. Bhagavan declares that his health is very good, very good, very good. Not merely related to the body. కానీ ఇది దేహానికి సంబంధించినట్టుగా మీరు భావించుకోవటం చేత ఇది హెల్త్ సరిలేనట్టుగా కనిపిస్తుంటుంది. Because you relate to the body, associate with the body, you think so. యద్భావం తద్భవతి. As is your feeling, so will be your... కనుక మీరు నన్ను దేహస్వరూపుడుగా మీరు భావించకండి. Do not consider Bhagavan as a mere body. దేహిని నేను, Bhagavan is our indweller. నాకు నీకు భేదం లేదు. There is no difference between Bhagavan and నాకు you. సర్వశక్తి ఉంటున్నది, Bhagavan has got all the potential. కానీ శక్తి లేకుండా నడుచుకుంటున్నాడు అనుకుంటారు మీరు. And you think that Bhagavan is not able to walk. పరులను తృప్తి పెట్టే నిమిత్తమై, To satisfy others. డాక్టర్స్ తృప్తి పెట్టే నిమిత్తమై To satisfy the నేను ఆ doctors. విధంగా నడుచుకుంటున్నానే కానీ Bhagavan acts that way. నాకు ఎట్టి అనారోగ్యము లేదు. Bhagavan has no trace of ill health at all. ఎప్పుడు నేను ఆరోగ్యవంతుడిగానే ఉంటున్నాను. Bhagavan is very healthy all the time. నాట్ టుడే, Not today. ఇంకా 96 సంవత్సరాల వరకు కూడా నేను ఇక్కడనే ఉంటాను. Till 96 years, he is going to be like this. నేను ఏమి కావాల్సిందో చేస్తాను. One can... కానీ ఈ దేహమును మాత్రం ఆధారం చేసుకున్న వారికి వయసు వృద్ధాప్యము అని కనిపిస్తుంది. If you go by the physical frame, the body, naturally you think like నాకు this. యవ్వనము, వద్యము, వైరాగ్యము లేనే లేదు. Bhagavan has nothing like boyhood, childhood, youth and so on. నేను ఎప్పుడు కూడా ఒక్కడే వస్తాను. Bhagavan is only one. ఏది కావాల్సిన నేను చేసుకోవచ్చు. Bhagavan can do anything if he wishes. అయితే ఇది మీ దేహమే, Bhagavan's body belongs to మీ you. నిమిత్తమై ఏర్పడినటువంటిది ఈ దేహం. Bhagavan's physical frame is for you. కనుక మీరు మార్చుకుంటే ఇది ఏ రకంగానైనా మారుతుంది. You can change it in the way you like. మా స్వామి గట్టిగా ఉన్నాడు అని మీరు అనుకోండి, నేను తప్పక గట్టిగానే ఉన్నాను. If you have the true feeling that Bhagavan is strong, well, he is strong. కనుక నాకు ఏమాత్రమూ బలహీనత లేదు. There is no weakness in him. నాకు అంగములంతా కూడా కేవలం బలహీనంగా కనిపించవచ్చు మీకు. The body may appear to be weak, ఇది అంగముల స్వరూపమే కానీ ఆత్మస్వరూపం కాదు. but it's just the physical appearance, but truly దైవాన్ని ఎక్కడైనా సరే మీరు ఆత్మస్వరూపుడిగా నిర్మించుకోండి, కానీ ఆకార స్వరూపుడిగా మీరు తలంచకండి. worship God in spirit, not in physical frame. ఈ విధమైనటువంటి యొక్క ఫిజికల్ ఫేమను పక్కన పెట్టండి. Just keep aside this physical formful aspect. ఆత్మస్థాయిగా మీరు నిశ్చయించండి. Worship God at the level of the spirit, in a spiritual way. కనుక నేను స్పిరిచువల్ గా ఉంటున్నప్పుడే మీకు ఆత్మస్వరూపం అర్థమవుతుంది. When you worship and live in spirit, then you can understand the ఇప్పుడు చూడండి, significance of మీరు spirit. ఈ ఆకారం స్మరిస్తే కొంచెం 2 అడుగులు కూడా వేయలేము. If you go by the physical frame, you cannot put forward 2 steps. ఆకారాన్ని తలుచకుండా కేవలం ఆత్మస్వరూపాన్ని మీరు విశ్వసించండి, తప్పక ఎప్పుడు కూడా చక్కగా ఆరోగ్యంగానే ఉంటుంటుంది. You grow beyond the physical form. Think of the spirit behind it. Atma, you can achieve anything.